అసలు నేనంట, నీవెందుకు చింతించాలి? నీ గూర్చి, నిన్ను గూర్చి చింతించే దేవుడు నీకు లేడా? నీ గూర్చి నువ్వెందుకు భయపడాలి? నీ గూర్చి నువ్వెందుకు కలవరపడాలి? నీ పిల్లలను గూర్చి నువ్వెందుకు దిగులు పడాలి? ఈ పిల్లల భవిష్యత్తు ఏంటి? ఈ అమ్మాయి వివాహం ఏంటి? రేపు నా వివాహం ఏంటి? రేపు నా భవిష్యత్తు ఏంటి? ఎందుకు నువ్వు చింతించాలి? ఎందుకు నువ్వు చింతించకూడదు తెలుసా? నిన్ను గూర్చి చింతించే దేవుడు ఒకరున్నారు గనుక నీ చింత యావత్తు ఆయన మీద వేసి మనం నిశ్చింతగా బ్రతికే ప్రజలుగా జీవించుదుము గాక. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్తాం. నేను మీ అందరిని అడుగుతాను, నిన్ను గూర్చి చింతించే దేవుడు నీకున్నాడా లేదా? కొంచెం పెద్దగా. నిన్ను గూర్చి విచారించే దేవుడు నీకున్నాడా లేదా? నీ పిల్లల వివాహాన్ని గూర్చి ఆలోచించే దేవుడు ఉన్నాడా లేదా? నీ పిల్లల భవిష్యత్తును గూర్చి ఆలోచించే దేవుడు ఉన్నాడా లేదా? ప్రభువే నీ కుటుంబాన్ని గూర్చి చింతిస్తూ ఉంటే, తమ్ముడు ఎందుకు చింతపడతావు? ఎందుకు టెన్షన్ పడతావు? ఎందుకు కలవరపడతావు? నీ ప్రతి సమస్య పరిష్కరించడానికి ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆ సమయం వచ్చే వరకు ఓపికతో ఎదురు చూడు. అన్నిటినీ నా దేవుడు చక్కదిద్దటం ప్రారంభించునుగాక. కానీ నీవేం చేయాలో తెలుసా? నీ చింత యావత్తు ఆయన మీద వేసి ఆయన రాజ్యవ్యాప్తి కొరకు మీరు నేను చింతించే ప్రజలుగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుముగాక. మనం ఎట్లుండాలో ఒక మాట చెప్తా. మన చింత యావత్తు మోసే దేవుడు మనకున్నాడా లేదా? పెద్దగా చెప్పండి. మరి మన చింత అంతా ఏం చేద్దాం? ఆయన మీద వేసి మనం నిశ్చింతగా బ్రతుకుదాం. ఈ మాట చెప్పేటప్పుడల్లా నాకు ఒక అద్భుతమైన సన్నివేశం గుర్తొస్తుంది. ఆ రోజుల్లో సబ్స్టేషన్ మీదుగా 2 వీలర్ మీద షాపూరు వెళ్తున్నాను. సబ్స్టేషన్ చౌరస్తా దగ్గర అక్కడ ఒక స్కూల్ ఉండేది ఒకప్పుడు, మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు. అప్పుడే సాయంత్రం స్కూల్ వదిలిపెట్టినట్టున్నారు. నాకు తెలిసి 6 సంవత్సరాల పిల్లోడో 7 సంవత్సరాల పిల్లోడో ఆ స్కూల్ బ్యాగ్ ఒకటి తగిలించుకున్నాడు. అప్పుడే స్కూల్ వదిలిపెట్టారు. వాడు చదివేది 1వ తరగతే. బ్యాగ్ మాత్రం ఎంత ఉంది? బ్యాగ్ ఎంత ఉంది? ఏమిరా ఎంత ఉందంటే, హోంవర్క్ ఒక నోట్స్ అంట, రఫ్ వర్క్ ఒక నోట్స్ అంట, క్లాస్ రూమ్కి ఒక నోట్స్ అంట. ఒక్క సబ్జెక్టుకి వచ్చి 3 నోట్సులు, మరలా సబ్జెక్ట్ ఒకటి. 6 సబ్జెక్టులు, 6 4 24 పుస్తకాలు ఆడి బ్యాగులో ఉన్నాయి. మనం కూడా స్కూల్కి వెళ్ళాం సార్, 3వ తరగతి దాకా. అద్భుతం. ఒక్కటే ఒక్క పలకతో 3 తరగతులు చదివాము సార్. వీడికి ఒక్క పలక కాదు, 24 పుస్తకాలంట. ఎన్ని పుస్తకాలు? ఆడ పుస్తకాలు మోయలేక ఆ బ్యాగు తాడు ఉంటుంది చూసారా, ఎదురు భాగం, ఆ తాడు మెడకెట్లా తగిలించుకొని పాత ముసలోడు వంగిపోయాడు. నేను చూసి అయ్యో పాపం, వీడికి బతుకులో ఎన్ని కష్టాలు వచ్చినా నాయన. వీడి వయసు చూస్తే 6 సంవత్సరాలు, వాడు మోసే బరువు 60 కిలోలు ఉన్నట్టుంది. ఎంత కష్టం వచ్చిందిరా బాబు అని వాడి వైపు చూస్తూ ఉంటే భారంగా బ్యాగు తగిలించుకొని ఊగులాడుతూ వస్తున్నాడు. సరిగ్గా అప్పుడే వాళ్ళ అమ్మ చిన్నకాలి నుంచి వస్తున్నట్టుంది. వాళ్ళ మమ్మీని చూశాడండి. వాడి ముఖం క్రిస్మస్ పండుగ వెలిగినట్టు వెలుగుతుంది. వాళ్ళ మమ్మీని చూడటంతో మమ్మీ అని ఇట్లా అన్నాడు. అనేలోపు వాళ్ళ అమ్మ రానే వచ్చింది. 2 చేతులు చాపి వాడు బరువు తన మీద వేసుకుంది. బరువు ఎప్పుడైతే అమ్మ తన మీద వేసుకుందో ఈడేం చేస్తున్నాడు తెలుసా? డ్యాన్స్ చేస్తున్నాడు. ఎందుకు డ్యాన్స్ చేశాడు? వాడి బరువు ఎవరికి ఇచ్చాడు? నేను ఈ మాట చెప్పటానికి అతిశయపడతా. ఏంటో తెలుసా? నీవు ఆరాధించే నీ దేవుడు నీ తల్లి కంటే శ్రేష్ఠుడు, నీ తండ్రి కంటే శ్రేష్ఠుడు. ఎవరితో నీవు ఆయన్ని పోల్చలేవు. అసమానుడా దేవుడు. వర్ణింప సఖ్యము కాని సౌందర్యశీలత కలిగిన మహా గొప్ప దేవుడు. అలాంటి గొప్ప దేవుడు నీకుండగా గుండెల్లో ఏ బరువుతో ఈరోజు ఆరాధనకు వచ్చావో, గుండెల్లో ఏ బాధ పెట్టుకొని మందిరానికి వచ్చావో, నీ చింత యావత్తు ఆయన మీద వేసి నిశ్చింతగా బ్రతుకుదువుగాక. అగైన్ నీవు అనుభవించే ప్రతి సమస్యకు ఒక పరిష్కార కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆ కాలం వరకు ఓపిక పట్టు. దేవుడు తన సమయంలో తనదైన శైలిలో నీ జీవితంలో కార్యం జరిగించునుగాక.